నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో గ్రామీణాభివృద్ధి కమిటీ నిర్వాకం. శ్రీరామనవమి వేడుకల్లో గౌడ సంఘ మహిళలకు అవమానం. నిజామాబాద్ జిల్లా దౌల్తాపూర్లో జ్వరాల విజృంభణ. 2 వారాలుగా ప్రబలిన జ్వరాలతో పడకేసిన ప్రజలు. నదీ స్నానం సరదా, కన్నవారికి కడుపుకోత. అవనిగడ్డ కొత్తపేట వద్ద కృష్ణానదిలో 3 యువకుల గల్లంతు. నాగార్జునసాగర్ ఎర్త్ డ్యాంలో చెలరేగిన మంటలు. కుట్ర కోణంపై పోలీసుల విచారణ. పైసా అవినీతికి పాల్పడలేదు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నీతిగా పాలిస్తున్నామన్న కర్నూలు మేయర్ రామయ్య. నారాయణపేట జిల్లా కృష్ణానదిలో ఇసుక మాఫియా. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 టిప్పర్లు సీజ్. పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో నీళ్ల సమస్యతో విద్యార్థుల విలాపం. తాత్కాలిక అవసరాల కోసం పంచాయతీ ట్యాంకర్ల ద్వారా సరఫరా. సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం. ఇంట్లో నేలపై కూర్చొని సీఎం రేవంత్ సహపంక్తి భోజనం. ఆసిఫాబాద్ జిల్లా అధికారులకు దళితుడి ఆతిథ్యం. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో భోజనం వడ్డింపు. నల్గొండ జిల్లా గుడిపల్లిలో సన్నబియ్యం పంపిణీ. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకు లబ్దిదారుని ఇంట్లో ఆతిథ్యం. నాణ్యమైన సన్నబియ్యం పేదలకు పంపిణీ. మాసాన్పల్లిలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆతిథ్యం. అయోధ్యలో అద్భుత దృశ్యాన్ని వీక్షించిన భక్తులు. బాలరాముని నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కరణ. పాత బస్తీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో రామ్ హనుమాన్ శోభాయాత్ర. వెల్లువెత్తిన భక్తజనం. భారీ బందోబస్తు. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. దేశవ్యాప్తంగా శ్రీరాముని ఆలయాల్లో ప్రత్యేక పూజలు. భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్. కర్నూలు జిల్లా తుగ్గలిలో శ్రీరామనవమి వైభవం. సీతారాముల కళ్యాణం, రథోత్సవంలో భక్తజన కోలాహలం. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల శుభారంభం. శేషవాహనంపై కోదండరాముని వైభవం. హిందూపురంలో శ్రీరామనవమి వేడుకలు. భక్తజన కోలాహలం నడుమ రావణ దహనం. నెల్లూరు జిల్లా కోవూరులో శ్రీరామనవమి వేడుకలు. భక్తులకు అన్నప్రసాదం పంచిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రజాప్రతినిధుల పదనర్తన. భక్తుల కోలాహలం. ఆదిలాబాద్ లో ఆనందోత్సాహాల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర. ఆంధ్ర భద్రాద్రి రామతీర్థంలో సీతారాముల కళ్యాణం. ఘనంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు. వృద్ధి రేట్లో 2వ స్థానంలోకి ఏపీ. ప్రజల సమిష్టి విజయమన్న సీఎం చంద్రబాబు. తమిళనాడులో ప్రతిష్టాత్మకమైన పంబన్ వంతెన ప్రారంభం. జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ. రామేశ్వరం, తాంబరం ప్రత్యేక రైళ్లు ప్రారంభించిన మోడీ. పంబన్ వంతెనపై పరుగులు తీసిన స్పెషల్ ట్రైన్. ఐపీఎల్ మ్యాచ్ల్లో వరుస ఓటములతో సన్ రైజర్స్ డీలా. గుజరాత్ టైటాన్స్ విజయం.